చాలా మంది వచ్చేసి సింగపూర్లో స్టడీ చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో దీంట్లో తెలుసుకుందాం. ఓకే, సో నార్మల్గా సింగపూర్లో స్టడీ చేయడానికి మినిమం మీరు 10th అయినా పూర్తి చేసి ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి చాలా బెటర్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి దగ్గర పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, 10th సర్టిఫికేట్ లేకపోతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే స్టూడెంట్ పాస్ అప్లై చేయడం చాలా ఈజీ. ఓకే, సో ఐఎల్స్ చాలా మంది అడుగుతారు, సార్ ఐఎల్స్ కూడా రిక్వైర్డా అంటే, సో సింగపూర్లో చదవడానికి ఐఎల్స్ లేకపోతే టోఫుల్ వచ్చేసి అవసరం లేదు. ఓకే, సో అవి లేకుండా కూడా మీరు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో వీసా ప్రాసెసింగ్ వచ్చేసి 30 to 45 days మ్యాక్సిమం. సమ్ కేసెస్లో 2 to 3 daysలో కూడా అప్రూవల్ చాలా సందర్భాలు ఉన్నాయి అనమాట ఆ స్టెప్ సింగపూర్లో. ఓకే, తర్వాత వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి ఏ కాలేజ్లో అయినా సరే $75 సింగపూర్ అనేది పే చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి మీరు వీసా అప్లికేషన్ ఫీ మాత్రమే పే చేస్తున్నారు. ఇది ఎటువంటి కన్సల్టేషన్ ఫీ కాదు, ఎటువంటి కాలేజ్ ఫీ కాదు. ఓకే, సో మీరు ఆ $75 అనేది పే చేసిన తర్వాతే మీ స్టూడెంట్ పాస్ అనేది అప్లై చేయగలం ఐసీఏలో, ఇమిగ్రేషన్ చెక్ అథారిటీ ఆఫ్ సింగపూర్లో. సో దాని తర్వాతే మీరు ఒక 30 to 45 days అనేది వెయిట్ చేయాలి. సో మీ వీసా అప్రూవ్ అయిన తర్వాత ఆ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని సింగపూర్ రావడమే. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు స్టూడెంట్ పాస్ అంటే ఏంటి, ఏమేమి కోర్సెస్ అనేది, ఎటువంటి ప్రోగ్రామ్స్ మనం ఆఫర్ చేస్తున్నాం, ఇవి మీకు సూట్ అవుతాయా లేదా, ఆ తర్వాత జాబ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు క్లియర్గా తెలుసుకొని తర్వాతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ.